ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పటం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు. అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాల్లో 6వ లగ్నము కన్యా లగ్నం. అంటే ఇవన్నీ కూడా మన జీవితానికి పనికొచ్చేది, లైఫ్ లాంగ్ పనికొచ్చే విషయాలు ముఖ్యంగా చెప్పేది. కన్యా లగ్నం వాళ్ళకి బుధ మహర్దశ బాగా యోగిస్తుంది. అలానే శని మహర్దశ, దాని తర్వాత శుక్ర మహర్దశ. అంటే ఈ 3 మహర్దశలు కూడా బాగా యోగిస్తాయని అర్థం సహజంగా. ఎందుకంటే కన్యా లగ్నం వాళ్ళకి బుధుడు మహర్దశలో ఎలా జరగబోతుంది అంటే బుధుడు నీచ స్థానంలో లేకపోయినా, చెడు స్థానంలో లేకపోయినా, శత్రుక్షేత్రంలో లేకపోయినా బుధుడు మంచిగా యోగిస్తాడు. బుధుడి వల్ల ఎలాంటివి అంటే వ్యాపార సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, అలానే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో కలిసి రావటం, ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం ఒకటి, ఆస్తిపాస్తులన్నీ కూడా కూడబెట్టుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రకరకాల బిల్డింగ్స్ అలాంటి అపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాణిజ్య రంగంలో విశేషమైన కృషి చేసి
వ్యాపార రంగం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది వీళ్ళకి. అంటే ఈ లగ్నం వాళ్ళకి బుధుడు బాగా కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మిగతావి ఎలా కలిసి వస్తాయి? శని మహర్దశ, శని యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి ఖచ్చితంగా. శని ఇక్కడ పంచమాధిపతి అయ్యి శుభుడయ్యాడు. కొంతమంది ఏమంటారంటే షష్టమాధిపతి కావటం వల్ల అశుభుడయ్యాడని కూడా కొంతమంది అంటారు. కానీ అలా కాదు, వీళ్ళకి శని మహర్దశ అనేది 60% వరకు బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. పనులలో ఆలస్యం లేకుండా ఫాస్ట్ మూవింగ్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాం. ఆరోగ్యపరంగా ఎంత ఇబ్బంది వచ్చినా ఆయు ప్రమాణం అనేది చాలా గట్టిగా ఉంటుంది అని అర్థం ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి. తదుపరి మిగతా వాటికి, ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు మిగతా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసుకునేటట్టయితే కలిసి వచ్చే మహర్దశ ఏంటంటే శుక్ర మహర్దశ. అంటే శుక్రుడు భాగ్యాధిపతి అలానే ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి శుక్ర మహర్దశ అనేది బాగా యోగాన్ని ఇస్తుంది. శుక్రుడు సకాలంలో వివాహం జరగటం, లగ్జరీగా అనుభవించటం, సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించటం, అలానే స్త్రీ సౌఖ్యము, అలానే ఎంజాయ్మెంట్ చేయటము, శుభ కార్యక్రమాల నిర్వహణ చేయటం, తొందరగా వివాహాలు చేసుకోవటం, అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నూతన వాహనాలు, బ్యాంక్ లోన్లు రావటం, ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మేనేజ్మెంట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ, దుస్తుల వాళ్ళకి కానీ, జ్యువెలరీ షాప్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు ఇక్కడ చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే మారకత్వాన్ని కూడా లభించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. శుక్రుడు నీచ స్థానంలో ఉండకూడదు, శుభస్థానంలో ఉంటేనే నేను చెప్పిన ఫలితాన్ని ఎక్కువగా ఉంటాయి. అలానే కన్యాలగ్నాన్ని ఇంకా డెప్త్గా మనం అనాలిసిస్ చేస్తే రవి ద్వాదశాధిపతి కావటం వల్ల ఎవరితో అయితే రవి శుభస్థానంతో శుభగ్రహాలతో కలిసి ఉంటే రవి మహర్దశ కూడా ఒక 50% యోగించే అవకాశం ఉంటుంది. చంద్రుడు లాభాధిపతి కావటం వల్ల పాప అయ్యాడు ఇక్కడ. అలానే కుజుడు వచ్చేటప్పుడు తృతీయ అష్టమాధిపతి కావటం వల్ల పాపి. అంటే కుజమహర్దశలో వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ కానీ, భూదందాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, అలానే కెమికల్ కంపెనీస్ కానీ, అలానే భూ వ్యవహారాలు, కోర్టు సమస్యలు, అగ్రికల్చర్ ల్యాండు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవాలి. బుధుడు లగ్న దశమాధిపతి కనుక యోగకారకుడయ్యాడు. బుధ మహర్దశలో యోగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురువు చతుర్థ సప్తమ ఉభయ కేంద్రాధిపతి అయి మరింత పాపయ్యాడు ఇక్కడ. అంటే గురువు వచ్చేటప్పటికల్లా కొద్దిగా అనుకూలంగా లేడని చెప్పుకోవచ్చు ఇక్కడ గురువు వల్ల. అంటే గురువు వల్ల ఫైనాన్షియల్ పొజిషన్ విషయంలో కొద్దిగా ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి. విద్యార్థులు కూడా చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎవరిని పరిపూర్ణంగా నమ్మకూడదు. నమ్మితే ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉంది. అంటే కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళకి శని బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు, శుక్రుడు ఈ మూడు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మళ్ళీ అలానే బుధుడు శుక్రుడు కంజంక్షన్ అయితే మళ్ళీ మంచిది. ఆ రెండు మహర్దశలు బాగా యోగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే శని పంచమాధిపతి అయ్యి శుభుడైన షష్టమాధిపతి అయ్యాడు కాబట్టి వాళ్ళకి షష్టమాధిపతి అయినా కొంతమంది యోగించాడంటారు. కానీ యోగించే అవకాశాలని 60% అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏమి ఆందోళన చెందాల్సిన పని నేను చెప్పిన మహర్దశలు ఖచ్చితంగా యోగిస్తాయి. బుధుడు, శని, శుక్ర మహర్దశలు బాగా యోగించే అవకాశం ఉంటుంది. మిగతా మహర్దశలో మనం కొంత జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా, అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ,
అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్నా, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాన్ లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు, బుద్ధికారకుడు బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకం, గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో, అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగు పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా ఆ లగ్నానికి, శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడా మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు, జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా, రాహుకేతులు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతువు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతువు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు, ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.